హాయ్ అండి. ముందు అందరికీ గుడ్ మార్నింగ్. ఇది ఈరోజు పూజా వ్లాగ్ అండి. ఏకాదశి కదా, 4కి లేచాను. వేగ లేచి ప్రసాదం అయితే చేసుకున్నాను. తులసంబర్ పూజ అయిపోయింది. కార్తీక మాసం ఈ 3 రోజులు మంచి మంచి రోజులు కదా, వేరంగా లేచి దీపం పెట్టుకుంటే మంచిది. రోజు వేగ లేస్తాను. లేచాను, పూజ అయితే ఇలా అయిపోయింది. దేవుడి గారి ప్రసాదం అన్ని నైవేద్యాలు పెట్టుకొని, కొబ్బరికాయ పెట్టుకొని దేవుడికి ఇలా చేసుకుంటే మంచిదండి. ఇంట్లో ఏ బాధలు ఉన్నా ఏ ఉన్నా పోతాయి అనమాట. తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ స్వామివారికి బయట నుంచి వీడియో తీశాను. జనాలు అడ్డుగా ఉన్నారు, సరిగ్గా పడలేదండి. సరే అండి, చూస్తారని చెప్పి పెట్టాను వీడియో. ఆ తర్వాత జమ్మి చెట్టు అన్నీ ఉన్నాయి, అక్కడ దీపాలు పెట్టుకున్నాం. ఇది నిన్న మండే వ్లాగ్ అండి. దారకు వెళ్ళాము మా వారు నేను. దార దగ్గర గుళ్ళో అంతా కొంచెం తీశారు వీడియో, శివాలయం దగ్గర. ఇది 1400వ శతాబ్దంలో కట్టిన గుడి అండి. ఇది స్వయంభూలింగం ఉంటుంది, శివలింగం. మా చిన్నప్పటి నుంచి ఇక్కడ మాకు బాగా అలవాటు రావడానికి. చిన్నప్పటి నుంచి ఇక్కడికే వచ్చేవాళ్ళమి. ఇక్కడ ఇగోండి రాగి చెట్టు, తర్వాత నవగ్రహాలు అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ దీపాలు అందరూ వెలిగించుకుంటారు. నేను కూడా దీపాలు పెట్టుకున్నాను. దీపాలు పెట్టుకొని సర్ప తాలూకు ఇవి ఉంటాయండి, నవగ్రహాలు అన్నీ ఉంటాయి ఇక్కడ. నవగ్రహాలకి పసుపు కుంకుమ అన్నీ వేసి దీపాలు అయితే వెలిగించుకుంటారు. నిన్న గంట స్తంభం దగ్గర పెట్టుకున్నాం మా వారు నేను. ఉన్నారు కదా అని చెప్పి పెద్ద ఒత్తులు వెలిగించుకున్నాను. నవగ్రహాల దగ్గర పూజ చేసుకున్నాను. తర్వాత అభిషేకం అయితే చేయించుకున్నాం. ఇది కృష్ణదేవరాయలు టైంలో కట్టించిన గుడి అండి. ఇది చాలా బాగుంటుంది. దార దగ్గర దార పడుతూ ఉంటుంది. అది నేను తీయలేదు వీడియో, నెక్స్ట్ వీడియోలో పెడతాను. అందరూ స్వామిలు అందరూ ఇక్కడికే స్నానాలకి అవి వస్తారండి. కార్తీక మాసం పుణ్య స్నానాలు ఆచరిస్తారు అందరూ వచ్చి. స్నానాలు అయితే చేసుకొని మళ్ళీ బట్టలు మార్చుకొని దీపాలు పెట్టుకొని వెళ్తారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. చాలా బాగుంటుంది వాతావరణం. మేమైతే చిన్నప్పుడు ఇక్కడికే పిక్నిక్లకి వాటికి వచ్చేసేవాళ్ళం. చాలామంది వస్తారండి పిక్నిక్లకి, వచ్చి వంట చేసుకొని అక్కడ భోంచేసి వెళ్తారు. చాలా బాగుంటుంది గుడి. ఎక్కువ చిన్నప్పుడు శివరాత్రులకి అది జాగరణ చేస్తే ఇక్కడికి వచ్చేసేవాళ్ళమే. స్నానాలు అవి చేసుకొని అక్కడ దీపాలు పెట్టుకొని ఇంటికి వెళ్ళేవాళ్ళమే. నవగ్రహాలు దగ్గర దీపం అయితే పెడుతున్నాను. పూజ అయితే నిన్న బాగా అయ్యింది ఫ్రెండ్స్. గుడి ఇక్కడ సింహాచలంకి వెళ్ళడానికి మెట్లు మార్గం కూడా ఉంటుందండి. ఇక్కడ మెట్ల మార్గం నుంచి సింహాచలం వెళ్ళిపోవచ్చు. మా వారు వాళ్ళు అందరూ చిన్నప్పుడు వెళ్ళేవారు. మా మా అమ్మమ్మ వాళ్ళకి తోటలు అవి ఉన్నాయండి కొండపైన. సింహాచలం వెళ్ళడానికి మెట్లెక్కి వెళ్ళేవారు అనమాట. మెట్లెక్కి వెళ్ళి అన్నీ వాళ్ళకి పండివ్వండి, జీడిపిక్కలు అవన్నీ మామిడి పళ్ళు, మామిడికాయలు, పనస పళ్ళు, పనస చెట్లు అవి ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయి తోటలు. అవన్నీ కోసి తెచ్చుకునేవారు. తెచ్చి జీడిపిక్కలు అయితే అమ్మేసేవారండి బస్తాలు. పూజ అయితే గంట స్తంభం దగ్గర చేసుకొని నేను కిందకు వచ్చేసాను. కిందకు వచ్చేసిన తర్వాత కిందన సింహాచలం మెట్లు ఉంటాయండి. సింహాద్రప్పనికి ఎక్కువ మేము కొలుస్తాము. మాకు ఆయన అన్ని ఆరాధ్య దైవం అండి. మా ఇంటి పేరంటాల్లాగా. పేరంటాలు వేరే, సీతం పేరంటాలు ఉందండి. సింహాద్రప్పని ఎక్కువ కొలుస్తాం అన్నమాట మేము.
ఇవ్వండి సింహాచలం మెట్లు అనమాట, ఇవి మెట్ల రోడ్డు. ఇక్కడ దీపారాధన చేసుకున్నాను. ఈ మెట్లు ఎక్కితే సింహాచలం వెళ్ళిపోవచ్చండి. తిన్నగన్నం బాగుంటుంది వ్యూ కూడా ఇక్కడి నుంచి చూస్తే. మెట్లు కొంచెం పైకి వెళ్ళే తావలో బాగుంటాయండి మెట్లు. అక్కడక్కడ కొంచెం చిన్న చిన్నవి ఉంటాయి, అక్కడ పెద్దవి ఉంటాయి. చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇక్కడ సింహాద్రప్పానికి దీపం పెట్టుకున్నాను. ఛానల్ ఎవరైనా కొత్తగా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఛానల్ని, కామెంట్స్ పెట్టండి పూజ ఎలా ఉందనేది. ఇది అప్పుడు కృష్ణదేవరాయలు కట్టించిన గుడి అండి, ఆ టైంలో కట్టిన గుడి ఇది. చాలా బాగుంటుంది, పురాతనమైన గుడి అనమాట. చూడడానికైతే భలే ఉంటుంది. చాలామంది వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఈ గుడికి. పురాతనమైతే గుడి అని బాగా సెంటిమెంట్ అందరికీ. థ్యాంక్ యూ అండి అందరికీ.